మళ్ళీ ఈ రోజు మిడ్ నైట్ ఫ్లైట్ తీసుకోవాలి. మళ్ళీ ఎందుకు అమెరికాలో టెన్షన్ అందుకే చేద్దామంటావు మరి. దత్ బాబు అమెరికాకే వస్తున్నాడు. డైలాగ్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము మిమ్మల్ని స్విమ్మింగ్ కార్డ్ కదా हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ. ఆనియన్ రింగ్స్ రెడీ. సో ఈ చిన్న చిన్నవంతా బజ్జీలాగా అలాగే వేద్దాం అంటున్నాడు ప్రకాష్. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. One, two, three, jump! ఇక్కడ జున్ను వెళ్దామా స్విమ్మింగ్ వెళ్దామా జున్ను? ముందు స్విమ్మింగ్ వస్తావా బెట్ట? స్విమ్మింగ్ వెళ్దామా? వాటర్లో దిగుదామా? స్విమ్మింగ్ వెళ్దామా? రావా? మున్ని ట్యూబ్ తీసుకొస్తావా? చూసావా అన్న నిన్ను స్విమ్మింగ్ కి రమ్మంటున్నాడు. వెళ్దామా? వద్దు వద్దు స్విమ్మింగ్ వద్దు అని చెప్పి వెళ్దామా? స్విమ్మింగ్ వెళ్దామా? ఓకేనా చెప్పు. స్విమ్మింగ్ వెళ్దామా? దీనిలో కూర్చుంటావా? నువ్వు దీనిలో కూర్చుంటావా? అదే పనిగా స్విమ్మింగ్ చేయడానికి మేము డికెట్లోనికి వెళ్ళి సో స్విమ్మింగ్ కి రెడీయా? ఎవరు వెళ్తున్నాము? దత్ బాబు రావట్లేదా? ఎయిర్ ఇన్ఫెక్షన్ వచ్చిండే. మళ్ళీ ఈ రోజు మిడ్ నైట్ ఫ్లైట్ తీసుకోవాలి. మళ్ళీ ఎందుకు అమెరికాలో టెన్షన్ అందుకే చేద్దామంటావు మరి. దత్ బాబు అమెరికాకే వస్తున్నాడు. నీ డ్రెస్ చూపించి. మా పాప ఏదో చాలా టైట్ గా ఉండే అవుట్ఫిట్ వేసుకుంది. బాగుంది నీ అవుట్ఫిట్. స్విమ్మింగ్ అవుట్ఫిట్ చాలా బాగుంది. వెళ్దామా? ఇంకా తీసుకో మరి. ఓకే వెళ్దాం. స్విమ్మింగ్ పూల్ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లోనే వాటర్ వేసి ఇదంతా స్విమ్మింగ్ పూల్ చేద్దామా? పెద్ద ప్లానింగ్. సరే వాటర్ అక్కడ నుంచి తీసుకురాపో. రోజు ఒక్కొక్క బకెట్ లో వాటర్ తీసుకురా అక్కడ నుంచి. సరే ఏం డైలాగ్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము మిమ్మల్ని స్విమ్మింగ్ కార్డ్ కదా हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ. ముందుగానే స్విమ్మింగ్కి తీసుకెళ్ళట్లేదు. వాడికి లైట్గా ఫీవర్ ఉంది అంటే జున్ను కూడా ఓకే మమ్మ మనం వెళ్దాం అని చెప్పి సైకిల్ వేసుకొని స్టార్ట్ అయిపోయారనమాట. అందరూ సైకిల్ తొక్కుతూ స్విమ్మింగ్ పూల్ దాకా వచ్చేసారు. ఇది మా కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. పిల్లలకి సపరేట్ ఉంది, అలాగే పెద్దవాళ్ళకి కూడా సపరేట్గా ఉంది. ఈ పిల్లలందరూ ఇందులోనే దొక్కుతారు. చిక్కుదంటే మనము సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. ఓకేనా? వాటర్ దిగితే మన స్కిన్ పాడైపోతుంది కదా, అందుకని సన్ స్క్రీన్ లోషన్ అనమాట. ఓకే. పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి ఓకే, కానీ స్విమ్మింగ్ చేసే ముందు సన్ స్క్రీన్ లోషన్ డెఫినెట్లీ అప్లై చేసుకోవాలి, లేకపోతే నో స్విమ్మింగ్. సో నేను మమా ఎర్త్ బేబీ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ SPF 50+ని యూస్ చేస్తున్నాను. ఇది బేబీ సెన్సిటివ్ స్కిన్ ని హార్ష్ సన్ రేస్ నుంచి, UVA UVB రేస్ నుంచి మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ బేబీ స్కిన్ ఎప్పుడు మంచిగా మాయిశ్చరైజ్డ్గా నరిష్డ్గా ఉండేలాగా చేస్తుంది. అండ్ దిస్ ఇస్ వాటర్ రెసిస్టెంట్ ఫర్ అప్ టు 120 minutes అనమాట. సో అందుకే మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు, పూల్ దగ్గర ఉన్న, బీచ్ దగ్గర. అండ్ ఇది అల్ట్రా లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది. 0 వైట్ కాస్ట్. ఇట్స్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. ఇది ఫేస్ కే కాదు, బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. ఈ సమ్మర్ లో పిల్లల కోసం మనం డెఫినెట్లీ కేర్ తీసుకోవాలి. అందుకే సన్ స్క్రీన్స్ ఆర్ మస్ట్. గాలి పోవట్లేదు.
ఇంకా మంచిగా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్నారబ్బా. ఎంతసేపు పైకి రమ్మంటున్నా రావట్లేదు వీళ్ళు. పింక్ ఉందా? బ్లూ ఉండాలి కదా. బ్లూ ఉంటుంది బెట్ట. చాలా ఇంకానా? వాటర్ తాగొద్దు. వాటర్ తాగుతున్నావా? దెబ్బలు పడితే వాటర్ తాగితే. సుక్కు స్విమ్మింగ్ వస్తుందా? నిల్చోడం మిడిల్లో కూడా నిల్చోగలవా? సరే, నిల్చోడానికి అయితే పూల్ కిడ్స్ పూల్ ఉంది కదా. జున్ను ఇంటికి వెళ్దాం దా. అయిపోయింది, నువ్వు 5 minutes అన్నావు. 10 minutes అయిపోయింది టైం. దా వెళ్ళిపోదామా? రా పైకి రా 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 రా. జున్ను నిన్నే. వస్తారా? రారా. సుక్కు వచ్చేసింది చూడు. అదో సుక్కు రెడీ. సుక్కు వచ్చేసింది. నెక్స్ట్ ఎవరు? నువ్వేనా? వెరీ గుడ్ జున్ను. దా స్నానం చేద్దాం దా. ఏంట్రా ఇది? దెబ్బలు పడాలనా? జున్ను రావా? అయిపోయింది కదరా చిన్ను. అయిపోయింది అన్నావు కదా. ఇంకా ఎంతసేపు ఆడుకుంటావురా? మనదేనా ఇది? నాకు చెప్పలేదు మనదే అని. సో ఫైనల్లీ స్విమ్మింగ్ అయిపోయింది. ఈ ట్యూబ్ తీసేసి ఇంకా వీడికి ఇక్కడే హాట్ వాటర్ వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడే స్నానం చేయించేస్తున్నాను విత్ మామా ఎర్త్ మిల్కీ సాఫ్ట్ బాడీ వాష్ అనమాట. మిల్కీ సాఫ్ట్ బాడీ వాష్ కాబట్టి బేబీ స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉండేలాగా చేస్తుంది. మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అంటే రైట్ సైడ్లో ట్యాగ్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ మమ్మీస్ అండ్ యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల కోసం వేడిగా ఆనియన్ రింగ్స్ చేస్తున్నాను. పిల్లల కోసం ఆనియన్ రింగ్స్ చేస్తున్నాను. కొంచెం కారం చాలా తక్కువ వేస్తా. ఏదో వెయ్యాలంటే వెయ్యాలి అంతే. కొంచెం పసుపైనా వద్దా? ఓకే చాలా. పిల్లలు స్విమ్మింగ్ చేసిన తర్వాత బాగా అలసిపోతారు కదా, వెంటనే చాలా ఆకలిస్తుంది అనమాట. ఈ టైంలో స్నాక్స్ ఏది చేసినా, నచ్చింది చేసినా నచ్చంది చేసినా వెళ్తారు, తింటారు బేసిక్గా. సో మా జున్నుగాడి కోసం నేను కష్టపడుతున్నాను. సరిపోతుందా కదా? సరిపోతుంది. ఇక్కడంటే ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉంటారు కదా, సో దానికి సరిపోతుందా లేదా అని చూస్తున్నాను. హాయ్ బేబీ, కమ్ కమ్ కమ్. ఎట్లా మా చిన్నోడికి కొంచెం ఫీవర్గా ఉంది, అందుకని వాడి వల్ల నో స్విమ్మింగ్. క్యూటీ క్యూటీ బాయ్.
క్యూటీ పాయ్ నా క్యూటీ పాయ్. అమ్మో నా క్యూటీ పాయ్. అమ్మో నా క్యూటీ పాయలు, నా చిట్టి క్యూటీ పాయలు. తిందామా ఇది? తిందామా? యమ్మీ. చూడు తింటావా? వాడు రెడీ, ఎనీ టైం రెడీ. రెడీ. ఏం చేద్దాం ఇప్పుడు? ఎక్కడ మనకి పిండి పిండి లేకుండా, లమ్స్ లేకుండా మెల్లిగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకేనా? చేసేస్తావా? ఓకే సరే. ఈ బ్యాటర్ రెడీ కదా, నేను ఆనియన్ రింగ్స్ చేస్తాను. అది డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఇంకా అవి చేయలేదని చూస్తున్నావా? తింటావా నువ్వు? తింటావా? ఆయిల్ పెట్టుకుందామా? దా. నీకు లేదు, నీకు లేదు, నీకు లేదు. నీకు అయిన తర్వాత ఇస్తాను. ఓకేనా? పళ్ళు వస్తున్నాయి, అందుకని ఫీవర్ అనమాట. టీతింగ్ స్టార్టింగ్ 3 monthsలోనే 2 పళ్ళు వచ్చాయి. ఇప్పుడు పై పళ్ళు స్టార్ట్ అవుతున్నాయి, ఒక 4 వస్తున్నాయి ఒకేసారి. దాంతో వీడికి మోషన్స్ అవుతున్నాయి అండ్ అలాగే ఫీవర్ వస్తుంది కదా. 2 days నుంచి ఫీవర్. ఇవాళ ఇంకా తగ్గట్లేదు. తగ్గకపోతే ఏంటి ఫీవర్ ఉన్నా మా వాడు యాక్టివ్గా ఉంటాడు. జ్వరం ఏం లేదు కదా అనిపిస్తుంది. మొహం పీక్కపోయింది చూడండి. అన్నీ సరిపోయాయి. ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేస్తున్నాను అంతే. ఇది ఆప్షనల్, వద్దనుకుంటే వద్దు. నేను కొంచెం చిన్నప్పుడు వర్షం పడినా ఏది పడినా ఇంట్లో బజ్జీలు వేసేవాళ్ళు. ఐ లవ్ ఆనియన్ పకోడీ. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అని అదని ఇదని మనం తినడం మానేస్తాం, కానీ ది బెస్ట్ అని అంటే ఆనియన్ పకోడీ ఎనీ టైం. సో ఇప్పుడు కూడా ఏంటి అని అంటే ఈ సీజన్లో సమ్మర్లో వర్షం పడుతుంది. సో బేసిక్గా సమ్మర్లో రెయిన్స్ అని అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సమ్మర్లో రెయిన్స్ పడవు కదా, అరుదుగా వస్తాయి కాబట్టి ఈ రెయిన్స్ చాలా ఇష్టం అన్నమాట. మంజు ఏంటి చెప్పండి? హాస్పిటల్గా తీసుకెళ్తాను. ప్రస్తుతానికైతే స్పాంజ్ బాత్ చేయించాను, మళ్ళీ తగ్గింది. సో కొంచెం వేడి ఎక్కుతుంది, ఒళ్ళు వేడి ఎక్కుతుంది అని అంటే తీసుకెళ్తాను. మళ్ళీ ఎవరు ఉంటారు హాస్పిటల్లో? ఓకే ఓకే సరే సరే సరే. నేను చాలా బిజీగా ఉన్నాను. నేను వాడు లేసాడు, వాడుకుంటున్నాడు, వాడు యాక్టివ్గానే ఉన్నాడు, కానీ కొంచెం అంతే నేనే కావాలి అంటున్నాడు. సో జున్ను వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళాడు, స్విమ్మింగ్ చేసి వచ్చాడు, కొంచెం టైర్డ్. సో అందుకని వాళ్ళ కోసం నేను ఆనియన్ రింగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు? అవునవును. సో అదే కొంచెం టైర్డ్గా ఉంది. సరే సరే. ఆనియన్ రింగ్స్ రెడీ. సో ఈ చిన్న చిన్నవంతా బజ్జీలాగా అలాగే వేద్దాం అంటున్నాడు ప్రకాష్. అమ్మో పిల్లలు వస్తున్నారు రోయ్. వీరికి ఎలా తెలిసిపోతుంది టైంకి? అర్థం కాదు నాకు. ఓకే అక్కడ ఏదో పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుగా ఉంది. ఆనియన్ రింగ్స్ ఎవరికి కావాలి? ఉంచుకున్నావా? ఓకే. సో వాటర్ తాగేసి పెట్టా. రెడీ అవుతుంది, రెడీ అయ్యాక తిన్నాం. ఓకే వేడి వేడి బజ్జీలు. బయట ఏమో క్లైమేట్ చల్లగా ఉంది. వర్షం పడితే కూడా బాగుంటుంది కదా. బజ్జీల కోసమైనా వర్షం పడాలి కనీసం. నేను బజ్జీలు వేస్తున్నాను అంటే కదరా. చిరారా ఇక్కడ ఏంట్రా చూసావా వీడి క్వశ్చన్? ఇంకా ఎంతసేపు? సూపర్ రా, ఈ లైఫ్ చాలా బాగుందిరా. టైం పడుతుందిరా.
ఇంకొక 10 minutes. ఓకే 10 minutes లో వచ్చేసేయండి. అందరు ఏం చేస్తున్నారు? ఆడుచుకుంటున్నారు. ఆడుకుంటున్నారా? ఓకే సరే కొట్టుకోకండి. వస్తున్నాను. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బా కమల్ హాసన్ ఎక్కడికి వెళ్తున్నావు దత్తు? USA. ఓకే ఎయిర్పోర్ట్ కి తప్ప ఇంకెక్కడికి వెళ్తాం? ఓకే జున్ను బాబు ఏం రెడీ అవుతున్నాయి లోపల? వీళ్ళందరూ ఆటల్లోనే ఉన్నారు. అసలు నీకోసం మా అమ్మ ఏదేదో ఎక్విప్మెంట్స్ కొంటే నువ్వు గ్లాస్లో వాటర్ తాగుతానని మారం చేస్తే ఎలా? జున్ను కాదు మున్ను. ఏంటో క్రియేటింగ్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి? క్రియేటివిటీ గురించి నేను గట్టిగా మాట్లాడాలి. నేను ఆనియన్ రింగ్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇన్ని ఆనియన్ రింగ్స్ జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes. స్పెషల్ గెస్ట్ అదోక్ష్. హే అదోక్ష్, హాయ్. షేర్ విత్ జున్ను. అదోక్ష్ దా నా కాపిట ఆనియన్ పెట్టుకున్నాడు. కారం లేదు. సూపర్ చూడు. కారం లేదు. బాగుందా? కారం లేదు. నాకు ఒకటి దొరికింది, నేను తిన్నా. ఎంత కష్టపడి చేస్తే అవుతున్నాయి. అయిన తర్వాత మళ్ళీ రండి. ఎవరి ప్లేట్ బాయ్ బాయ్. జున్ను చెప్పావా? దత్తు బాబు నాకు మాత్రం ప్రశాంత్ బాయ్ చెప్పకుండా ఈ ఫ్రెండ్స్ బాయ్ చెప్పకుండా మీకు చెప్పారు. జున్ను నీకు చెప్పాడా? జున్ను దత్తు జున్ను చెప్పావా? జున్ను చెప్పావా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎందుకు?